అందులో భాగంగా ఇవాళ అద్భుతంగా చండీ యాగం మనం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం. దాంట్లో మా చమ్మగారైతే రండి, అలాగే కొచ్చర్లకోట వారు రవి గారు దంపతులైతేనేంటి, మా రమేష్ గుప్తా గారు శార్వాణి గారు దంపతులైతేనేంటి, బ్రాహ్మణోత్తములు వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో దిగ్విజయంగా చండీ యాగం ఇప్పుడే అగ్నిమథనం చేసి ఆరంభం చేసుకోవడం జరిగింది. సంకల్పం చెప్పుకొని ఇవాళ రమేష్ గుప్తా గారు చాలా హడావుడిగా ఉంది కూడా వారికి ఈ ఆదర్శం స్ఫూర్తినిచ్చేటువంటి అంశం. వారు ఒక గోవుకి ఎటువంటి పవిత్రత కలుగుతున్నదో అటువంటి పవిత్రతని పొందారు ఇవాళ రమేష్ గుప్తా గారు. ఈ స్థలాన్ని ఆయన కూడా ఒక గోవు అయ్యారు. చాలా అద్భుతమైనటువంటి ఈ పుణ్య సమయంలో ఇక్కడికి రావడం నా భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఈ వైభవంగా దివ్యమైనటువంటి సంగీతంతో, దివ్యమైన సాహిత్యంతో ఈ క్షేత్రం మారుకొలుగుతూ జగద్గురువులను, జగన్మాతను సంకీర్తిస్తూ నిరంతరం ఇలా ఈ క్షేత్రం ధర్మ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తం చేయడానికి ఒక అద్భుత కేంద్రంగా, దివ్యాద్భుత కేంద్రంగా ఇది కొనసాగాలని కోరుకుంటున్నాను. జై యజ్ఞేశ్వర, జై జై యజ్ఞేశ్వర. జొన్నమిత్రుల వారు వారి ప్రత్యేకత ఏమిటి అంటే తెలుగు అక్షరాలు వాటన్నింటినీ ఏర్చి కూర్చి ఓ రూపాన్ని చేస్తే సరస్వతి అవుతుంది. కానీ ఏర్చి కూర్చే పురోహితులు ఒకళ్ళు కావాలి. అది ఎక్కడో లోపల పరా దగ్గర ఉంటారు. బయట కనిపించేట్టుగా అమ్మవారిని చూపించాలి. అలా చూపించడంలో చాలా విశేషమైనటువంటి పాత్ర. ఆ సరస్వతి అమ్మవారి యొక్క రూపాన్ని అనుగ్రహించగలిగేటువంటి పెద్ద పాత్ర వారిది. చాలా గొప్ప విషయం అది. అలా ఉంగనూరు గోవు శ్రేష్టమైనంటారు. కాకినాడు గోవు సూర్యనారాయణమూర్తి వంశతో వచ్చినట్టే. ఒక్కసారి అస్మద్గురుభ్యో నమః. పరమాత్మ భారతీయ మహాస్వామి వారి విభీషణ గురుతులు మా ఆత్మీయులు వారు వైదిక ధర్మం గురించి ఎంతో కృషి చేస్తున్నారు. వారితో పాటు మరికొంతమంది జన్మేశ్వర రామలింగేశ్వర గారు కానివ్వండి, అనంతలక్ష్మి అమ్మగారు కానివ్వండి, ఇలా శంకర మంచి వారు చాలా మంది వారితో ఎలాగైతే నదీ ప్రవాహాలన్నీ కలిసి సముద్రంలో కలవాలని వెళుతూ ఉంటాయో అలా ఈ ప్రవాహంలో కలుస్తూ మన వైదిక ధర్మాన్ని కాపాడుతూ చక్కగా దాన్ని మరింత దేదీప్యమానంగా యావత్ ప్రపంచం వెలిగేలా ప్రకాశించేలా చేసే సాధనలో ఉన్న వీరికి కొంతవరకు నాకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించినందుకు వారి పెద్దలందరికీ మరొకసారి అనేక
అనేక ప్రణామాలు సమర్పిస్తూ నాకు అవకాశం ఇచ్చిన శృంగేరి పీఠాధీశులకు పెద్దలకు మా అసలు కవిత్వాన్ని చెప్పే ఆనాడు తెనాలి రామలింగని చెప్పారట. ఈరోజు జొన్నగెత్తుల రామలింగం గారు అలాగే అన్ని ఆ రోజు కృష్ణదేవరాయల కాలంలో తెనాలి రామలింగేశ్వరు ఎలా చెప్పారో మా జొన్నగెత్తుల వారు కూడా అంత అద్భుతంగా వారు మన తెలుగును సంస్కృతాన్ని కలబోసి చేసే కవిత్వం మాత్రంగా ఉంటుంది. అది ఈరోజు ఇక్కడ యజ్ఞ ప్రారంభంలో వారు ప్రారంభించడం మాకు అనేక అనేక ఆనంద డోలికల్లో ముంచుకుంది అని చెప్పడానికి ఎలాంటి ఇవాళ విశేషం ఏమి అంటే మహాలయ పక్షం ఆరంభమైంది. అందుకనే శ్రావణ బహుళ దశమే ఇది ఆరంభం చేస్తున్నాం. ప్రతి పౌరునికి చెల్లియాగం చేయడం పరంపరగా సంప్రదాయంగా వస్తుంది.